నెంబర్లు పడుతున్నాయి. రైట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఈరోజు మనకి నాగోల్ బండ్లగూడ ఏరియాలో మంచిగా G+1 మంచి బడ్జెట్లో మీకు కావాల్సిన ప్రైస్లో మేము తిరిగి ఎతికి మీకోసమని 3 ఇల్లు తీసుకొచ్చినాము. దయచేసి మీరు ఈ కరోనా టైంలో మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఇల్లు దగ్గరికి రాకండి. ఇల్లు లొకేషన్ ఏడుంది, ఇల్లు ఎట్లుంది, టెరెస్ ఏరియా ఎట్లుంది అన్ని కూడా మేము మీకు వీడియోలోనే చూపిస్తాము. ఇదే వీడియోలో మేము ఉన్నట్టు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు మొత్తం వీడియో చూసుకున్నాకనే మాకు కాల్ చేయండి. సగం వీడియో చూసి జస్ట్ ఒక సెకండ్ వీడియో చూసి మాత్రం కాల్లు చేయకండి ప్లీజ్, దయచేసి. సో మీకు ఇబ్బంది వద్దు, మాకు ఇబ్బంది వద్దు. సో ఒక్కసారి ఇల్లులు మొత్తం 3 ఇల్లులు మీకు చూపిస్తాను. మంచి ప్రైస్లో రీజనబుల్లో వస్తుంది. మీకు లొకేషన్ ఓకే అనుకుంటేనే రండి. కింద డిస్క్రిప్షన్లో నేను ప్రతిదీ మెన్షన్ చేస్తాను. సో ఒకసారి ఇదంతా కూడా చూసుకోండి. 3 ఇల్లులు మనకి ఇక్కడ సేల్ కనెక్ట్ ఉన్నాయి. మీరు చూసేది ఇక్కడ మొత్తం ఈ 3 ఇల్లులు అనేటి. సో ఈ 3 ఇల్లులు అనేటి మనకు సేల్కున్నాయి. మీకు నచ్చితేనే, మీకు ఓకే అనుకుంటేనే లొకేషన్ దగ్గర రండి. సో ఇప్పుడు ఒక్కసారి నేను మీకు ఇల్లులో 3 ఇల్లులలో ఒక ఇల్లు మాత్రమే మీకు చూపిస్తా. సేమ్ డిజైన్ ఉంటుంది, ఎలివేషన్ మాత్రం ఒక్కటే మీకు డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఓకే అనుకుంటే గిన మీరు వచ్చి చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మనకి సేల్కున్నాయి. దయచేసి నేను పూర్తి వీడియోలో నేను చెప్తాను. మీరు ఈ కరోనా టైంలో తొందరపడి ఫోన్ చేసి ఉరికి రావడం మాత్రం చేయకండి. నేను ఎందుకు చెప్తున్నా అనేది మాత్రం అర్థం చేసుకోండి. సో మీ సేఫ్టీ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మిగతా డీటెయిల్స్, లొకేషన్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దయచేసి మీరు దానికంటే ముందు వీడియోని పూర్తిగా చూసుకోండి. మీకు ఇల్లు కూడా మీరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో, మీరు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో అట్లానే వీడియోలో కూడా మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాము. మీకు నచ్చుతుందో లేదో కూడా ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది మోస్ట్లీ. సో ఇదంతా కూడా మనకి నార్త్ ఫేస్ ఎంట్రన్స్తో ఉంది. మనకి బోరు మరియు సంపు 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. సో వాస్తు ప్రకారం అన్నీ నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో నేను ఒక్కసారి ఒకటే ఇల్లు చూపిస్తాను. దయచేసి మీరు ఒక్క ఇల్లు చూసినా మిగతా రూమ్ అంటే డిజైన్ అంతా సేమ్, ఎలివేషన్ మాత్రమే వేరు ఉంటుంది. సో ఎలివేషన్ మాత్రమే వేరు ఉంటుంది, డిజైన్ అంతా సేమ్. మెట్ల కింద కూడా మనకి బాత్రూమ్ అనేది ఇచ్చిర్రు. ఓకే, మెట్ల కింద కూడా మనకి బాత్రూమ్ అనేది ఇచ్చిర్రు. ఇది ఎన్ని గజాలు ఏందనేది కూడా నేను మీకు చెప్తాను. ఒకసారి చూసుకొని ముంగట వచ్చేసి మనకి టేక్ డోర్ వస్తుందండి. ఇదంతా కూడా టేక్ డోర్. సో ఇప్పుడు మీకు ఇంటి లోపలికి తీసుకెళ్తున్నాను. ఒక్కసారి మనం గ్రౌండ్ ఫ్లోర్ ఒకసారి చూసుకున్నాక ఫస్ట్ ఫ్లోరు మరియు టెర్రస్ ఈ 2 కూడా ఒకసారి చూసుకుందాము. మనకి టేక్ డోర్ చూసుకున్నాక మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా హాల్. మనకి ప్రతి గోడకి మంచిగా పెయింట్ ఇవన్నీ ఫినిషింగ్ మంచిగా నీట్గా చేసిరండి. ఎదురుగానే మనకి టీవీ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఇదంతా హాల్కి సంబంధించి. సో దీంట్లో మనకి 124 గజాలు, ఇంకొకటి మాత్రం 126 గజాలు ఉందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. మీరు చూసేది అదంతా కూడా కిచెన్ ఏరియా. దీంట్లో మనకి పూజ గది కూడా ఉంది. ఒకసారి చూపిస్తాను. ఇదంతా కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా చూసుకోండి. ఓకే, కబోర్డ్స్ ఇవన్నీ కూడా నీట్గా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది. ఇదంతా కూడా పూజ గది. సో ఒకసారి హాలు మనము ఈ కిచెన్ సైడ్ నుంచి వస్తుంటే మనకి ఎలా వస్తుంది ఏందనేది చూసుకో. అది నార్త్ ఫేస్ ఏమో మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఈస్ట్కి కూడా మనకు ఒకటి అక్కడ గల్లీ అనేది వదలడం జరిగింది. అక్కడికైనా ఒక డోర్ కూడా ఇచ్చారు సపరేట్గా. సో ఇప్పుడు మనం 2 బెడ్రూమ్లు ఉన్నాయి దీంట్లో. ఒకసారి ఆ బెడ్రూమ్స్ అనేది చూసుకుందాము. ఫస్ట్ ఇక్కడ కామన్ టాయిలెట్ ఒకసారి చూసుకుందాం. మనకి ఇండియన్ స్టైల్లో కామన్ టాయిలెట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో వాల్ పెయింటింగ్ ఇవన్నీ కూడా మీరు నీట్గా చూసుకోవచ్చు. ఎంత మాస్టర్ బెడ్రూమ్ ఇది. చాలామంది మంచి బడ్జెట్లో G+1 కావాలని అడిగారు.
సో వాళ్ళ కోసము మేము వెతుకుతే ఈ ఏరియాలో నాగోల్ బండ్లగూడ ఏరియాలో మాకు దొరకడం జరిగింది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి వాల్ పెయింటింగ్ అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇలానే ప్రతి ఈ మిగతా రెండు ఇంట్లలో కూడా ఇలానే ఉంటుందండి. కొద్దిగా పెయింటింగ్ అనేది వాల్ పెయింటింగ్ అనేటి లిటిల్ బిట్ చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా అవుతుందో. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడికి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందనేది మీరు చూసుకోండి. సో ఇక్కడికైనా ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను. మనకి మెట్ల కింద కూడా వాష్ ఏరియా అనేది ఉంది, మీకు ఇంతకుముందు చెప్పిన కదా. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన బాల్కనీ. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇదంతా కూడా టేక్తో చేసింది. ఇటు మనకి ఈస్ట్కి కింద టైల్స్, అక్కడ వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది మనకి. సో ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో మీదికి ఎంట్రీ అయ్యి చూద్దాము, లోపలికి ఎంట్రీ అయ్యి చూద్దాము. సో మీద మనకి చాలా పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా కూడా హాలు మీరు చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా మీరు ఎంత నీట్గా ఉంది ఎట్లా అనేది. ఇదంతా కూడా హాల్. ఒక్కసారి నేను మీకు ఎంట్రన్స్ లోపలికి ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తాను. సో మనం మెయిన్ డోర్ నుంచి అలా ఎంటర్ అయితే ఇదంతా కూడా హాల్ అండి. వాల్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు నీట్గా చూసుకోండి. ఒకసారి మీరు షో మై ప్రాపర్టీ ఛానల్కి కొత్త వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియో. సో కింద ఉన్న దానికంటే మనకి మీద అన్నీ మంచిగా పెద్దగా వచ్చినాయండి. ఈవెన్ కిచెన్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదంతా కిచెన్ ఎలా వచ్చింది అనేది. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కింద మనకి పూజ గది జస్ట్ నార్మల్గా ఇచ్చారు కదా, ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్తో ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మంచి గ్లాస్ ఫినిషింగ్తో ఇచ్చింది. టఫ్ అండ్ గ్లాస్ అంటారు ఇది. ఇదంతా కూడా మనకి పూజ గదికి సంబంధించిన స్పేస్. సో ఇక్కడికేని ఒకసారి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. ఫాల్ సీలింగ్ అంతా కూడా ఒకసారి చూసుకోండి ఎట్లా వస్తుంది నీట్గా అనేది. మనకి విండోస్ వచ్చేసి గ్రిల్స్ విండోస్ అండి, ప్లైవుడ్తో చేసింది. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇలా బాత్రూమ్ వర్క్స్ ఏవే పెండింగ్ అవుతున్నాయో అవన్నీ కూడా మీరు ఓనర్తో మాట్లాడి చేయించుకోవాలి. మీరు కంపల్సరీ ఇల్లు కొనేటప్పుడు ప్రతి పేపర్లు చెక్ చేసుకోవాలి. ఇది మా షో మై ప్రాపర్టీ నుంచి మీకు చాలా వీడియోస్లలో చెప్తుంటాము. అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో కూడా మీరు మాట్లాడుకోవాలి ఓనర్తోని. మీరు ప్రతి పేపరు వెళ్ళి అడ్వకేట్కి, లోన్కి వెళ్తే లోన్ వాళ్ళకి ప్రతిదీ డీటెయిల్గా అడిగి మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. మా షో మై ప్రాపర్టీలో ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీరు కంపల్సరీ పేపర్లు కూడా నీట్గా మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కూడా ఇల్లు కొనేటప్పుడు. సో మాకు వాళ్ళు పేపర్లు ఇవ్వలేరు, వీడియో షూట్ మాత్రమే ఇస్తారు. సో కొనేవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో మీరు అన్ని డీటెయిల్గా పేపర్లు తీసుకొని మీరు చేసుకోవాలి. అట్లా అని చెప్పి ఇంటిది ఏమైనా ప్రాబ్లం ఉందని కాదు, జస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీకు చెప్తున్నానండి. ఎలా అనేది ముంగటికి వెళ్ళాలి. ప్రతిదీ అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడు కూడా కంపల్సరీ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ సంతకమే తీసుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్. కొందరు వైఫ్ల పేరు మీద ఇల్లులు కడతారు, హస్బెండ్ సంతకం పెడతా అంటాడు అగ్రిమెంట్లో. సో అట్లా ఉండొద్దు. ఎవరి పేరు మీద ఇల్లు అవుతుందో వాళ్ళ పేరు మీద. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా మనకి వస్తాయి అనుకుంటా, అవి కూడా మీరు అడిగి మాట్లాడి ఏమేమి వర్క్ పెండింగ్ ఉందో అవంతా కూడా మీరు కంప్లీట్ చేయించుకోండి మీకు వచ్చే దాంట్లో. సో ఇది నాగోల్ బండ్లగూడ
రూట్లో వెళ్తుంటే మనకి ఇది అవైలబుల్ ఉందండి. 3 ఇల్లులు మంచి ప్రైస్లో, మంచి లొకేషను, మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్, గేటెడ్ అంటున్నా, హెచ్ఎండిఏ అటు కూడా లేఅవుట్ మధ్యలలో ఉంది మనకి ఇది. సో ఇది టోటల్గా ఈ ఇంటికి 3 ఇల్లులకు సంబంధించినవి. ఇది మీకు అది చూసుకోవచ్చు, మనం పక్కన ఇల్లు అది. దీనిది కూడా ఇది లాస్ట్ ఇల్లు, ఇది ఇప్పుడు మనం ఉన్నది మధ్యలో ఇల్లు అనమాట. దాని టెర్రస్, ఇప్పుడు దీనిది టెర్రస్, ఆ పక్కన దాని టెర్రస్ కూడా మీరు చూసుకుంటున్నారు. సో ఇది టోటల్గా సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా ఇది. సో మీకు నచ్చితే మా కింద నంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.